హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీస్. సంక్రాంతి పండుగ సందర్భంగా 2 రకాల లడ్డూలను ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే మినప సున్నుండలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇలా తీసుకున్న మినపగుళ్ళను ప్యాన్లో వేసుకొని మినపగుళ్ళు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. మినపప్పును ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 10 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. మినపప్పు పై లేయర్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి పప్పు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పుని వేరొక ప్లేట్లోనికి తీసుకొని మినపప్పు పూర్తిగా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన మినపప్పు, లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. పిండి గ్రైండ్ చేసుకుంటేనే సున్నుండలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. నేను 1 కప్పు మినపప్పుకు 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పు మినపప్పుకు 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బెల్లాన్ని పిండిలో వేసి పిండి బెల్లం కలిసేలా బాగా కలిపి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టి లడ్డూలను చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మినపప్పు మిశ్రమాన్నంతా వేసేయండి. మనం మినపగుళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు నెయ్యిని కాస్త గోరువెచ్చగా వేడి చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా పిండిలోకి వేసుకుంటూ నెయ్యి పిండి కలిసేలా బాగా కలుపుకోండి. నేను తీసుకున్న 1 కప్పు మినపగుళ్లకు లడ్డు మిశ్రమాన్ని కలిపేందుకు 1/4 కప్పు వరకు నెయ్యి పట్టింది. ఇలా తీసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మిశ్రమం అంతా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా నెయ్యి వేడికి బెల్లం కరిగి లడ్డు చుట్టుకోవడానికి పిండి మిశ్రమం సులువుగా మారుతుంది. నెయ్యి మొత్తం వేసిన తర్వాత పిండిని చేతితో కాస్త ప్రెస్ చేసి చూస్తే ముద్దలా అయిపోవాలి. ఇలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. లేదంటే మరి కాస్త నెయ్యిని వేసుకొని పిండి కలిసేలా బాగా కలపండి. నెయ్యి పిండి చక్కగా కలిసిన తర్వాత మీకు నచ్చిన సైజును బట్టి కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా లడ్డూలను చుడుతున్నప్పుడు మాత్రం పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోండి. అప్పుడే పిండి విడిపోకుండా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ. సున్నుండలు తయారీకి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదే విధంగా మిగిలిన పిండినంతా లడ్డూల్లా చుట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఇలా రెడీ అయిన లడ్డూలను రోజు 1 చొప్పున పిల్లలకు ఇచ్చారంటే పిల్లలలోని మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఎముకలకు బలాన్ని అందిస్తుంది. మీరు ఇలా ఒకేసారి లడ్డూలను చుట్టకుండా ఇలా రెడీ చేసిన పిండి మిశ్రమాన్నంతా
ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మీకు లడ్డు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కాస్త నెయ్యిని పిండిలో వేసుకొని చిన్న చిన్న లడ్డూల్లా కూడా చుట్టుకొని తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ టేస్టీ అయిన మినప సున్నుండలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. తర్వాత పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా కప్పు కొలతలతో బూందీ లడ్డు తయారీ విధానాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో స్ట్రైనర్ను పెట్టండి. తర్వాత 2 కప్పుల వరకు శనగపిండిని జల్లించండి. శనగపిండి వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. శనగపిండి సాధారణంగా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా పిండి ఉండలు కడుతూ ఉంటే పిండి కలిపేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే జల్లించుకొని తీసుకుంటే పిండి ఈజీగా కలిసిపోతుంది. శనగపిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకోవచ్చు. పిండిలో ఇలా సోడాని వేయడం వలన బూందీ చక్కగా పొంగి సాఫ్ట్గా మారుతుంది. ఇలా సాఫ్ట్గా మారిన బూందీతో లడ్డు చుట్టడం తేలికవుతుంది. సోడా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కంటే కాస్త పలుచగా కలుపుకోండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ని వేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోండి. 2 కప్పుల పిండికి సాధారణంగా 1.5 కప్పుల వాటర్ వరకు పడతాయి. కానీ మీరు తీసుకునే పిండి రకాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ మారచ్చు. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటేనే పిండి చక్కగా కలుస్తుంది. బూందీ పిండి పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి 2 టిప్స్ చెప్తాను. పిండిలో గుంతగరిటను ముంచి లేపితే పిండి లేయర్లా అప్లై అవ్వాలి. ఇలా కాకపోతే పిండి సరిగా కలవనట్టు. మరొక టిప్, వేలితో కాస్త పిండిని టచ్ చేస్తే ఇలా డ్రాప్స్లా పిండి పడుతూ ఉండాలి. ఇలా పడితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇలా రెడీ అయిన పిండితో బూందీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కాస్త మందంగా వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ గరిటెలో కలిపి పెట్టిన పిండిని కొద్దిగా వేస్తూ బూందీలా వేసుకోండి. గరిటెను ఏమాత్రం కలపనవసరం లేకుండా పిండి పర్ఫెక్ట్గా కలిస్తే బూందీ ఆయిల్లోకి పడిపోతుంది. లేదా గరిటెతో పిండిని కాస్త రఫ్ చేసినా బూందీ ఈజీగా ఆయిల్లో పడిపోతుంది. ఇలా వేసిన బూందీని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. బూందీని ఫ్రై చేయడం కూడా ఈజీగా చెప్పాలంటే మనం బూందీ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తూ ఉంటాయి. బూందీని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆ బబుల్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఇలా ఆయిల్లోని బబుల్స్ పూర్తిగా పోతే బూందీ చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. లేదా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి. బూందీ మరీ ఎక్కువ గోల్డ్ కలర్లో వచ్చిన లడ్డూలు క్రిస్పీగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన బూందీని ఆయిల్ రాకుండా జల్లిబుట్టలో వేసి పెట్టండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా బూందీలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో స్ట్రైనర్ను పెట్టి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్, గుమ్మడి గింజలు. డ్రై ఫ్రూట్స్ని మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైనర్ను కాస్త ఆయిల్లో ముంచుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చక్కెరను వేయండి. మనం 1 కప్పు చక్కెరకి 1 కప్పు శనగపిండిని తీసుకుంటే లడ్డు టూ స్వీట్గా ఉంటుందని అనుకుంటాం.
కానీ రెండు సమానంగా తీసుకుంటేనే లడ్డు స్వీట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్, 6 నుంచి 7 ఇలాచీలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగి షుగర్ సిరప్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేయండి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. లడ్డు అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలని 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేశాను. మీరు ఇంట్లోకి లడ్డూని చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్, షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి. ఇలా ఫుడ్ కలర్ చక్కగా కలిసి షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి. బూందీ లడ్డూకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ వీడియోలో చూపించిన విధంగా ఇలా లేత తీగ పాకం రాగానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బూందీని వేసి బూందీ, షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి. షుగర్ సిరప్, బూందీ చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి ఈ మిశ్రమం అంతా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. బూందీ మిశ్రమం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కొద్దిగా బూందీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. బూందీని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డూలను చుట్టడం తేలికవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బూందీ మిశ్రమంలో కలిపి అలాగే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ నెయ్యిని వేసి బూందీ మిశ్రమం చక్కగా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి. బూందీ మిశ్రమం ఏమాత్రం కాస్త గట్టిగా అనిపించినా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు ఫ్రై చేసి లడ్డూలను చుట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లడ్డూలు ఈజీగా రెడీ అయిపోతాయి. సింపుల్గా, టేస్టీగా 2 రకాల లడ్డూలను స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 రకాల లడ్డూలను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.